గుడిలో దీపక్ విజయాంబిక ఇద్దరు రూప కొడుకు గురించి మాట్లాడుకుంటూ ఉండగా రూప వాళ్ళ మాటలు వినేసి తన కొడుకు బతికే ఉన్నాడన్న నిజాన్ని తెలుసుకుంటుంది. ఇక నిజం తెలుసుకున్న రూప పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. నాన్న అని చెప్పి సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది. ఇంకా నాకేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి సూర్యప్రతాప్ మండిపడుతూ ఉంటాడు. అప్పుడు రూప, మీరంతా కలిసి బతికే ఉన్న నా కొడుకుని చనిపోయాడని నమ్మించిన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అని రూప అంటూ ఉంటుంది. ఇక రూప వెనకాలే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. రూప సూర్యప్రతాప్తో, నాన్న ఆ రోజు నా కొడుకు చనిపోయాడని మీరు నాతో చెప్పారు. ఆ విషయాన్ని మీరు చూసి నిర్ధారించుకున్న తర్వాత నాతో చెప్పారా, లేదంటే ఎవరైనా చెబితే మీరు నాతో చెప్పారా అని రూప అడుగుతూ ఉంటుంది. దాంతో సూర్యప్రతాప్ ఆ రోజు డాక్టర్ బాబు చనిపోయాడని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. తర్వాత చందు, అమ్మ రూప, ఎందుకమ్మా ఇప్పుడు ఆ విషయం గురించి అడుగుతున్నావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఇన్ని సంవత్సరాలుగా మనం చనిపోయాడు అనుకుంటున్న నా కొడుకు బతికే ఉన్నాడు బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రూప ఆ మాట చెప్పడంతో సూర్యప్రతాప్, చందు, సుమ వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి సూర్యప్రతాప్ ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.